మార్కాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద బహుజన్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించి తమ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్ ఆంటోనీ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఉపాధ్యాయులు 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, 30% మధ్యంతర చెల్లింపు ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న 4 డిఏలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సరెండర్ లీవ్ బకాయిల్ని చెల్లించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. తక్కువ విద్యార్థుల పేరుతో పాఠశాల మూసివేయడాన్ని నిలిపివేయాలని, పదోన్నతులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిత్రులారా, ఈరోజు బహుజన టీచర్ అసోసియేషన్ బీటీఏ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని జిల్లాలలో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యల మీద ఈరోజు మనము ఒకరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మార్కాపురం జిల్లాలో కూడా ఈరోజు బహుజన టీచర్ అసోసియేషన్ మరి ఈ నిరసన కార్యక్రమం జరగడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో మనము ఏదైతే కోల్పోయామో మరి ఈ ప్రభుత్వం వచ్చే ముందుగా చాలా హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు అమలు చేయని ప్రభుత్వం ఏదైతే ఉందంటే అది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అని మేము తీవ్రంగా దాన్ని గుర్తించాల్సి వస్తుంది. మరి 12వ వేతన సవరణ సంఘాన్ని ఇంతవరకు ప్రకటించకపోగా మరి దాన్ని ఇంకా కాలయాపన చేస్తూ ఇప్పటికీ 2 సంవత్సరాలు మన కాలయాపన జరిగినటువంటి పరిస్థితి ఈరోజు మనకు ఉంది. మరి దీనివలన ఉపాధ్యాయులు ఎంతో తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని ఈరోజు మనం చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి అంతేకాకుండా మీరు కనుక గమనించినట్లయితే సిపిఎస్ రద్దు అనేటువంటి కార్యక్రమాన్ని గత ప్రభుత్వం మేము వచ్చి వారం రోజులు రద్దు చేస్తున్న ప్రభుత్వం మరి అది పోయిన తర్వాత ఈ ప్రభుత్వం మరి దాన్ని ఊసే లేదు. కానీ సిపిఎస్ను కూడా ఉద్యోగులకు అత్యంత ప్రమాదకరమైన ప్రాణప్రాదకమైనటువంటి ఒక పెద్ద దారుణమైనటువంటి ఒక విధానమని, ఆ విధానాన్ని రద్దు చేయాలని అన్ని సంఘాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఐక్యమై పోరాటం చేస్తున్నట్టు కూడా ఈ ప్రభుత్వాలకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. మరి గమనించినట్లయితే మిత్రులారా, ఈ ఏకీకృత సర్వీస్ రూల్స్ అని కొన్ని దశాబ్దాలుగా ఉపాధ్యాయులు నష్టపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని శాఖలు ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఎక్కువ మంది మిగిలిపోతూ వాళ్ళకి ప్రమోషన్ లేకుండా కేవలం స్కూల్ అసిస్టెంట్లుగా ప్రధాన ఉపాధ్యాయులుగా మిగిలిపోతూ మరి అంతకన్నా ఉన్నతమైనటువంటి శ్రేణి వాళ్ళు పొందలేక ఏకీకృత సర్వీస్ రూల్స్ కూడా త్వరితగతిన ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏడేడు పాఠశాలలు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఎవరికి కూడా ఈహెచ్ఎస్ ఆరోగ్య హెల్త్ స్కీమ్స్ ఏం లేకుండా ఉంది. మరి బాగా గమనించినట్లయితే మరి డిఏ ఎందుకు ఇస్తామో అందరికీ తెలుసు. డిఏ అనేది ఒక ఉద్యోగి తన జీవితకాలంలో మరి 6 నెలలకు ఒకసారి మరుగుతున్నటువంటి ధరల ఆధారంగా మనకి ఈరోజు వాళ్ళకి వృత్తిని పెంచుతుంటారు. కానీ ఈరోజు 4 డిఏలు ఇంతవరకు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మరి ఉద్యోగులను నయవంచన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇది కానీ మనకి ఇవన్నీ పరిష్కరించకపోతే, మీ ఇచ్చిన డిమాండ్లు పరిష్కరించకపోతే మేము ఈ నెల 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాను విజయవాడలో నిర్వహించబోతున్నాం. మరి ఉపాధ్యాయులు ఉద్యోగుల యొక్క ఆక్రోశాన్ని మరి తట్టుకోకుండా మరి వాళ్ళకి న్యాయం చేయాలని, మరి ఉద్యోగం చేసింది కూడా కేవలం తన యొక్క వృత్తిని, తన జీతాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అది వాళ్ళ హక్కుగా భావిస్తూ మేము దాని మీద తీవ్రమైన ఫైట్ చేయబడుతున్నాం మిత్రులారా. అదేవిధంగా 2020 జరిగినటువంటి వీళ్ళు మెగా డిఎస్ అని చెబుతున్నట్టు ఈ మెగా డిఎస్సీలో ఏం జరుగుతుందంటే మరి రిజర్వేషన్ వర్గాలకి తీవ్రమైన అన్యాయం జరిగినటువంటి పరిస్థితి ఎప్పుడు అయినటువంటి డిఎస్సీ 2020 డిఎస్సీ. దీనివల్ల ఎస్సీ ఎస్టీ అదేవిధంగా రిజర్వేషన్లో ఉన్నటువంటి ఉద్యోగులు తీవ్రమైన నష్టాన్ని చవిచినటువంటి డిఎస్సీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో డిఎస్సీ 2025. మరి దాన్ని కూడా మేము డిఎస్సీ కానీ సిఎస్సీ కానీ అదేవిధంగా మంత్రి లోకేష్ గారికి కూడా మేము దాని మీద అనేక నివేదికలు ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా పరిశీలించి నెక్స్ట్ జరగబడే డిఎస్సీలు ఇలాంటివి కూడా చేయకుండా ఈ డిఎస్సీలో 25 జరిగినటువంటి దాన్ని కూడా సవరించాలని కోరుకుంటున్నాం మిత్రులారా. అదేవిధంగా రోలు తక్కువ ఉందని చెప్పేసి పాఠశాల మొత్తాన్ని మూసివేయడం జరుగుతుంది. ఇది పెద్ద దారుణమైన అంశము. మరి ఒకరోజు పాఠశాలంటిని విచ్ఛిన్నం చేస్తూ పాఠశాల ఉన్నటువంటి విద్యార్థులు తక్కువ అని చెప్పేసి ఆ నెపంతో పాఠశాలను క్లోజ్ చేస్తున్నటువంటి దారుణమైన పరిస్థితి ఈరోజు విద్యాశాఖలో కొనసాగుతుంది. కనుక ఈ డిమాండ్ల మీద తక్షణమే డిమాండ్లు పరిష్కరించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాల్సిందిగా మేము గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్.